ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాన్నగారి గురించి అంత గొప్పగా మాట్లాడే ఆయన బంధువు అనుకోవచ్చా? మీకు స్నేహితుడు అనుకోవచ్చా? త్రివిక్రమ్‌ని సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుంది? త్రివిక్రమ్ సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుందంటే ఇప్పుడు మాకు అంటే నాకు ఆయన బావగారు అవుతారు. అవును. వరుస నాకు కూడా. బాగా హ్మ్. నేను ఆయన దగ్గరికెళ్ళినప్పుడు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా చనువుగా ఉంటాను. సో బట్ అది మా ఇద్దరికి ఉన్న రిలేషన్ ఆ జోన్‌లోనే పెట్టుకుంటా. హ్మ్. సో, ఇప్పుడు బయటికొచ్చినప్పుడు వి నో దట్ హి ఈస్ త్రివిక్రమ్ గారు. సో వి నో హిస్ స్టేచర్ ఔట్‌సైడ్. సో, బయటికెళ్ళినప్పుడు అంతే గౌరవంగా, అంతే దూరంగా ఉండి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా టైప్‌లో ఉంటాం. కానీ ఆయన కూడా ఈ అంటే వాళ్ళిద్దరి ఈక్వేషన్ వేరండి. వాళ్ళది ఫ్రెండ్స్ అనొచ్చు, ఎనిమీస్ అనొచ్చు, లేకపోతే అంటే చైల్డ్‌హుడ్ బడ్డీసా ఏం చెప్పలేం. అందుకే వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు బాగా ఇంకా కాఫీ ఏమైనా కావాలా, నాన్నకి టీ ఏమైనా కావాలా అవన్నీ చూసుకొని పెట్టేసి, తలుపేసేసి, ఏసేసేసి వెళ్ళిపోతాం బయటికి. ఒక 3, 4, 5 గంటల తర్వాత బయటకొస్తారు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏమైనా మనకు సౌండ్‌లొచ్చాయంటే ఒక కాఫీ ఏమైనా ఇచ్చేస్తూ ఉంటాం తప్ప ఇంకేముండదు. 3, 4 గంటలు. అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాల నుంచి స్పిరిచ్యువల్, రిలీజియస్, హిస్టరీ, కల్చరు ఇంక యూ నేమ్ ఇట్. అంటే నేను మా నాన్నగారు చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 16, 17 ఆయన కాకినాడలో ఉన్న 2 లైబ్రరీల్లో ఉన్న ప్రతి బుక్ చదివేశారండి. బా! సో, అంటే ఈజ్ వెరీ వెల్ రెడ్. అంత వెల్ రెడ్ నేను పర్సనల్‌గా నా నా చిన్న ప్రపంచంలో నేను చూసిన అంత వెల్ రెడ్ ఇంకో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ గారు. సో సో, వాళ్ళిద్దరి నాలెడ్జ్‌లో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు మనందరం పక్కన ఉండి ప్రయోజనం లేదు. వాళ్ళేదో మధ్యలో కూర్చొని మాట్లాడుతూ భగవద్గీతలో దాని గురించి ఏదో మాట్లాడుతుంటారు. ఆ కార్ల్ మార్క్స్ ఇలా చెప్పాడు కదా అని ఇంకోటేదో అంటూ ఉంటారు. తర్వాత గాంధీజీతో గురించి ఏవేవో మాట్లాడేస్తూ ఉంటారు. సో, అంత వైడ్ స్ప్రెడ్ మనకు కష్టం అని చెప్పి తలుపేసేసి బయటకొచ్చేస్తూ ఉంటాం. ఇద్దరి మధ్య పోట్లాట కూడా ఉంటదంటగా? డిస్కషన్స్ చాలా హాట్‌గా జరిగిపోతుంటాయి. అంటే ఈయన ఏదైనా చెప్పగలరు. దాన్ని అంత క్లియర్‌గా నెగెట్ చేయగలిగినంత ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉంటుంది. సో సో, వాళ్ళిద్దరు కొట్టుకునే ప్లేన్ కూడా అక్కడెక్కడో ఉంటుంది కాబట్టి, మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి తెచ్చిస్తాం. మీ కొట్టుకోవడం గురించి అంటే వాళ్ళకి ఇంకెవరు అక్కర్లేదు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు 12 గంటలు అలా మాట్లాడేసుకుంటూ సో ఉంటారు. అది కాకుండా ఆయన ఆల్మోస్ట్ 96, 97, 98 ఆ టైంలో నుంచే త్రివిక్రమ్ గారు పెన్ రైటర్‌గా ఉన్నప్పటి నుంచి నాన్నగారితో కొంచెం చిన్న చిన్న జర్నీ స్టార్ట్ అయింది. పాటలు రాయించుకోవడం వాటి గురించి. ఆ తర్వాత మెల్లిగా అది చుట్టరికంగా మారింది. సో, వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ ఇట్ ఎవాల్వ్డ్ ఫర్ కపుల్ ఆఫ్ డెకేడ్స్. ఒక 20, 22 ఇయర్స్ ఎళ్ళింది. సో, అది ఎలా చూస్తాము అంటే త్రివిక్రమ్ గారిని మాకు పెళ్ళనిచ్చి మా బావగారు. సో, ఆయనకి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ వి ఆల్ నో వాట్ హి ఈస్ ఔట్‌సైడ్. సో మా ఇంటికొచ్చినప్పుడు ఆయన అంతే చనువుగా మా అందరితోనూ మాట్లాడతారు. బట్ వి సీ హిమ్ అక్కడ ఉన్నప్పుడు మేము ఎలా ఉండాలో అలా ఉంటాం. బయటికెళ్ళినప్పుడు ఆయన ఏంటో మా అందరికీ తెలుసు కాబట్టి వి ఆల్‌వేస్ గివ్ దట్ రెస్పెక్ట్ టు వాట్ హి ఈస్. సో, అంటే ఆయన ఎలా చూసాం బట్ హి ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీకిది షేర్ చేసుకున్నారో లేదో నాకు తెలీదు గానీ, చాలా ఎర్లీ స్టేజ్‌లో ఆయనతో పాటు కలిసిన మనిషి అని చెప్పారు గదా! సో, ఒక ఇన్సిడెంట్ ఉంది సార్. ఆహ్, బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్టు అని ఒక పాట ఉంటదనమాట. ఆ పాట ఆయన సినిమా కోసం రాయలేదు. వేరే పాట కోసం కూర్చొని ఆ పాట రాక, హ్మ్. ఆ సందర్భమో, ఆ సిట్యుయేషనో, ఆ భావమో ఆయన కూర్చోలేక అక్కడ, హ్మ్. ఆ సమయంలో ఈ పాట రాసుకున్నారు. హ్మ్. ఆమెన వేరే ప్రొడ్యూసరు వచ్చి ఈ పాట నాకు నచ్చింది. మోహన్ గారు అనుకుంటాను. ఎడిటర్ మోహన్ గారు అనుకుంటాను. అనుకుంటా. 'మనసిచ్చి జుట్టు' సినిమాకి. మనసు ఆ! నాకు ఈ పాట నచ్చింది. ఈ పాట పెట్టుకుంటా అన్నారు. ఆయన మురిసిపోయి వెంటనే ఎవరో ఒకరికి చెప్పాలి గదా! ఆ పక్కనే ఉన్న ఆయనకి ఆనందం గదా! అవును. అంటే పాట అమ్ముడుపోయిందన్న ఆనందం గాదు. అది ఎప్పుడు పాట సమాజంలోకెళ్ళిందన్న ఆనందం. ఆ! ఆయనకి అమ్ముడుపోవడం ఆ! గురించి ఆయన ఎప్పుడు ఎప్పుడు ఆలోచించను ఆలోచించిన కూడా వ్యక్తి లేదు. కాదు. దట్ నెవర్ హిస్ థాట్. బయటుంటే అక్కడికొచ్చి ఆ పాట చెప్పారంట. హ్మ్. మీకు సిరివెన్నెల గారికి మొదటి పరిచయం బాగా ఆయనకి మీరు రిజిస్టర్ అయిన సందర్భం అంటే, అప్పుడు ఈయన చెప్పిన మాటేందంటే, "ఆ పాటను నేను బాగా అర్థం చేసుకున్నాను. ఒక కవికి ఎదురుగా ఉన్న శ్రోత, మంచి శ్రోత అయితే ఆ శ్రోత కూడా గుర్తుండిపోతాడు." అవును. అలా సిరివెన్నెల గారికి నేను గుర్తుండిపోయిన మొదటి క్షణం అదని ఆయన షేర్ చేసుకున్నారు. సో, అక్కడి నుంచి ఇంత పెద్ద ప్రయాణం. అంటే చాలా మంది అబ్బా! భలే రాసారండి. చాలా బా రాసారండి. అసలు ఎలా రాసారండి అన్న విషయం వరకే 99% ఆఫ్ ద పీపుల్ కెన్ టాక్. సో, ఇప్పుడు ఆయనే వచ్చి కూర్చున్నా మనం మాట్లాడినా కూడా, ఎలా రాసారు సార్? ఏం రాసారు సార్? చాలా బా రాసారు సార్ అని చెప్పడం తప్ప, దే కాంట్రిబ్యూట్ ఎనిథింగ్ మోర్ టు ద సాంగ్. సో. సో, ఎక్కడో ఒక త్రివిక్రమ్ గారు, విశ్వనాథ్ గారు ఇలా హ్మ్. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మాత్రమే దే కెన్ కాంట్రిబ్యూట్. అంటే
ఆయన వర్డ్స్లో ఉండే డెప్త్ని ఇక్కడ ఈ వర్డ్ రావడం వల్ల ఎన్ని లేయర్స్ మన సాంగ్ మారిందని ఇవన్నీ చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళే. Sir. అందుకని హీల్ ఎంజాయ్ కాన్వర్సేషన్స్ విత్ దెమ్ మోర్. అంటే నేను రాసిన పాట అద్భుతం అని చెప్పేస్తూ ఉంటారు అందరూ, వాళ్ళకి అంతే అర్థమవుతుంది కాబట్టి అది అద్భుతం మాత్రం అనుకుంటున్నారు. కానీ ఎందుకు అద్భుతం అయిందన్న విషయం వీళ్ళే చెప్పగలరు. అండ్ ఇంకోటి, నాన్నగారు ఇచ్చిన ఆస్తి అంతా మీ దగ్గరే ఉందా? ఒక నిర్మాత దగ్గర మీ ఆస్తి ఉండిపోయింది, తెచ్చుకుంటారా? ఆయన ఆయన చెప్పినట్టుగా చెప్పాలంటే ఇది అందరి ఆస్తి అయింది. అది ఎవరికి ఏ ఒక్కరికి చెందింది కాదు. సో అది అందరి దగ్గర ఉంది. చాలా మంది నిర్మాతల దగ్గర ఉంది, చాలా మంది దర్శకుల దగ్గర ఉంది. ఆ నిర్మాత సెవంతి రవికిషోర్ గారు సార్, వారి ఆఫీస్కి వెళ్తే రోజు దేవుడి ఫోటోలు, ఆఫీస్లో ఏదో ఒక చిన్న ఫోటో ఉంటుంది కదా, ఆ పక్కన నాన్నగారు స్వయంగా చేత్తో రాసిన, అంటే ఫైనల్ వర్షన్ సాంగ్ కాదు, ఫైనల్ వర్షన్ కాకుండా ఆయన రఫ్గా రాసుకుంటూ ఉంటారు కదా, సో ఆయన వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఇంకా ఆ స్థితిలో ఉండడానికి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి ఇంత ఫైల్ ఉంది ఆయన దగ్గర. ఏం సార్ అంటే, ఈ పేపర్లని, ఈ పాటలని, ఈ అక్షరాలని చూస్తే నాకు రోజు స్టార్ట్ అవ్వద్ది, నాకు ఒక మోటివేషన్ వస్తుంది, ఇది నా ఆస్తి, కానీ ఎప్పటికైనా వారి బిడ్డలకు చేరవేస్తాను, కానీ ఇప్పుడే కాదు. అంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కూడా లాంగ్ స్టోరీ. లేడీస్ టైలర్ నుంచి ఉన్నది వాళ్ళది. సో దే హ్యాడ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ జర్నీ. సో అండ్ అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉండే వాళ్ళిద్దరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్స్. సో దే వర్ ఆల్ సపోర్టివ్. ఆ టైంలో ఒకరికొకరు చాలా సపోర్టివ్గా ఉండే వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ దట్ పార్ట్ అయితే ఆయనదే. అది అందరిది కాదు, ఆ పార్ట్ ఆఫ్ ద ఆస్తి అయితే ఆయనదే. సో ఈజ్ వర్తీ ఆఫ్ ఇట్. ఆ పేపర్లు ఫస్ట్ టైం చేత్తో పట్టుకున్నాను సార్, ఆ పట్టుకొని అవి అట్లా చదువుతూ ఉంటే చేతులు వణిగిపోతూ ఉన్నాయి. అంతకంటే ప్రివిలేజ్ లేదనిపించింది నాకు ఒక రైటర్గా. చదువుతుంటే ఒక 2 గాలి వెంట వెళ్ళే మారం మానుకొమ్మని తల్లి తీగ నిందిస్తుందా మల్లె తీగని రాసున్నారు, రాసి కొట్టేస్తున్నారు వాటిని. అదేం సార్ ఇది కొట్టేస్తారు ఏం సార్ అంటే, ఆయన అంతకంటే గొప్పదిస్తానంటున్నాడు. అదే చెప్పినాం కదా, ఆయన రాస్తూ పోతుంటారు అంతకంటే గొప్పదిస్తా అంటున్నాడు. నేను చూసి లాక్కొని దండం పెట్టి నాకు ఇదే కావాలి, ఎందుకంటే వద్దు అయినా ఇచ్చిండరు. చాలాసేపు బతిమలాడితే ఆ 2 లైన్లకు ఒప్పుకున్నారంట. అంటే ఆ పేపర్లను చూస్తుంటే అక్షరాలని ఆయన పడిన ఆ మదనం ఎలా ఉంది, ఇవన్నీ చూస్తుంటే అబ్బా అసలు. అంటే ఇమాజిన్ ఈవెన్ అంటే ఈ స్టేజ్ ఆ స్టేజ్ అని కాదు, ఏ స్టేజ్లో అయినా ఆయన ఏ పాట రాస్తున్నా ఎప్పుడు ఆయన తెలుగు డిక్షనరీలన్నీ ఆయన పక్కనే ఉండేవి. అండ్ ఏ పాట రాసినా ఏ డౌట్ ఉన్నా అప్పటికి ఆయన రెఫర్ చేసుకుని తీసుకునేవారు. ఎందుకంటే ఆయన పాట రాసిన ఒక అక్షరం ఇటువంటి వెళ్ళింది అనుకోండి, ఇదే కరెక్ట్ ఏమో అని అందరూ నమ్ముతారే తప్ప ఇది కరెక్టా అని ఎవరు క్వశ్చన్ చేయరు. ఈయన దగ్గర నుంచి వచ్చిన పాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది నెవర్ టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో అంటే నేను ఇచ్చిన దాంట్లో తప్పు ఉండకూడదు అన్న దాని మీద ఆయన ఎంత మదనపడేవారో, ఆయన ఎంత వర్క్ చేసేవారో మనకు తెలుసు. సో ఇది ఎవ్రీ సింగిల్ వర్డ్ కి ఎవ్రీ సింగిల్. అండ్ బాలు గారు చెప్తారు, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన వాళ్ళిద్దరు రిలేషన్ కూడా అదో స్ట్రాంగ్ రిలేషన్ వాళ్ళిద్దరిది. సో అది కూడా ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద కెరియర్ వాళ్ళిద్దరూ కలిసే నడిచారు. సో ఆయన చెప్పినట్టు ఆయన చెప్తుండేవారు కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ గమకాలు ఇవన్నీ ఉన్నప్పుడు పాడడం, కొన్ని అక్షరాలు వస్తే పాడడం కష్టం అవుతుంది, తడబడుతుంది మాట. కొన్ని ఫాస్ట్ మూవింగ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయండి, కానీ వాటిల్లో ఆయన రాసేటప్పుడే ఇది పాడడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఏది వర్డ్స్ రాస్తే పాడొచ్చు, అంత ఫాస్ట్గా ఉన్నా ఈజీగా పాడొచ్చు ఆయన రాసేస్తారు. ఆయన అలాగే రాసేవారు. మీనింగ్ పోదు, భావం పోదు, ఆయన క్వాలిటీ తగ్గదు, కష్టంగా ఉండకూడదు. సో ఇవన్నిటిని కూడా మైండ్ లో పెట్టుకుని రాయడం ఇట్స్ నాట్ ఈజీ. గిఫ్ట్.